కెన్ గవర్నర్ విత్ హోల్డ్ ద బిల్ ఫర్ ఎవర్? ఒకవేళ ఒక బిల్ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ గారు ఆ బిల్ మీద సంతకం పెడితేనే అది ఒక యాక్ట్గా మారుతుందన్నమాట. సో అలాంటి పొజిషన్లో ఉన్న ఒక గవర్నర్ ఆ బిల్స్ మీద సంతకం పెట్టకుండా ఇండెఫినెట్ టైమ్గా ఆ బిల్ని తన దగ్గర విత్హోల్డ్ చేసుకుంటే ఆ స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? అదే జరుగుతుంది తమిళనాడులో. తమిళనాడు గవర్నర్ అయిన ఆర్ఎన్ రవి గారు ఈ యొక్క 11 బిల్స్, చాలా ఇంపార్టెంట్ బిల్స్ అయిన తమిళనాడు గవర్నమెంట్కి ఈ యొక్క సంతకం పెట్టకుండా చాలా రోజుల వరకు విత్హోల్డ్ చేసుకున్నారు. సో ఏం చేయాలో తెలియని తమిళనాడు గవర్నమెంట్ కోర్టుకి ఎక్కింది. కోర్టు గవర్నర్ యొక్క పొజిషన్ కాన్స్టిట్యూషనల్ కానీ ఇలా ఒక రోడ్ బ్లాక్గా మారకూడదు, మీరు ఏదైతే డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి మొట్టికాయలు వేయడం జరిగిందనమాట. సో దీన్ని మనం బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే పాలిటీ యొక్క పరిభాషలో దీన్ని పాకెట్ వీటో అంటారు. సో పాకెట్ వీటో అంటే ఏంటంటే ఈ యొక్క సంతకం పెట్టకుండా విత్హోల్డ్ చేసే ఒక పద్ధతిని పాకెట్ వీటో అంటారు. సో పాకెట్ వీటో అనేది ఉండకూడదు బిల్స్లో. గవర్నర్ గారు ఒక లిమిటెడ్ టైం ఫ్రేమ్లో మీరు ఈ యొక్క బిల్స్ని అసెంట్ చేయాలని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. సో 1 month లోపు ఈ యొక్క బిల్ని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయాలి. లేదంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేస్తుంటే 3 months లోపు ఈ యొక్క బిల్ని రిఫర్ చేయడం జరగాలి. ఒకవేళ రీకన్సిడరేషన్ అంటే ఏదైనా మార్పులు ఉన్నాయని చెప్పి స్టేట్ లెజిస్లేచర్కి తిరిగి పంపించారనుకోండి, సో పాస్ అయ్యి వచ్చాక మళ్ళీ 1 month లోపు అసెంట్ ఇవ్వాలన్నమాట గవర్నర్ గారు. సో ఈ యొక్క టైం ఫ్రేమ్ని మనకి ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల ఎక్కడైతే గవర్నర్ రోల్ మిస్యూజ్ అవుతుందో అది మిస్యూజ్ అవ్వకుండా గవర్నర్ రోల్ అనేది న్యూట్రల్గా ఉంటుంది అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ లెట్ మీ నో అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్, అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ IAS. థ్యాంక్ యూ.